తో కొంచెం బెదిరిపోయానంతే. రండి కూర్చొని మాట్లాడుకుందాం. పోలీసు వాడిగా రాలేదు, నేను వచ్చింది మీ అమ్మాయిని అడగటానికి. అర్థం కావటం లేదు సార్, డొంక తెరుడుగా మాట్లాడు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. మీరు ఒప్పుకుంటే అమ్మా నాన్నల్ని పిలిపించి మిగతా విషయాలు మాట్లాడిస్తాను. సారీ సార్, నా ముందుకొచ్చి పిల్లనివ్వండి అని అడుగుతున్నారు. నిజానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు, కానీ ఆ వ్యక్తి మంచి చెడ్డలు తెలిస్తేనే నేను ఒప్పుకుంటాను. సార్, ఇతనికి ఏం తక్కువని సార్? అందగాడు, మంచి చదువుంది, తెలివైనవాడు, చక్కటి ఫ్యామిలీ సార్. జరగాల్సిన పెళ్లి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. కనిపించినవాడు దాని జీవితం గురించి ఆలోచించాలిగా. దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. కొంతకాలం ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఒక్క మాట చెప్పనా, నువ్వు ఈ ఊరు వాడివి కాదు. నీ కుటుంబం గురించి ఏమీ తెలియదు. నమ్మండి సార్, నంద చాలా మంచివాడు. నీ గురించి నాకేం తెలుసన్నా మనం. ఇంతకు ముందేమో గాని ఇప్పటికి నేను నమ్మగలిగేది ఒక్కరినే, అది మీ ఇన్స్పెక్టర్. ఆయన వచ్చి ఒక్క మాట చెప్పానండి, నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాన్న, నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇన్స్పెక్టర్ మహేంద్రేమి అంత మంచివాడు కాదు. చాలు ఆపు. ఇంతకుముందు ఆయన చెడ్డవాడని నాకు తెలుసు, కానీ ఈ రోజు ఆయనే మన ఊరును కాపాడుతున్న దేవుడు. నీ పెళ్లి కోసం దాచిచ్చిన డబ్బు పోతే ఆయనే తిరిగిప్పించారు. ఇలా చూడబ్బాయి, ఇన్స్పెక్టర్ వచ్చి ఒక్క మాట చెప్పానండి, అప్పుడే చూద్దాం.